హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో వచ్చేసి కటింగ్ చూపించాము కదా, యూనిఫామ్ స్కర్ట్ కటింగ్ అనేది. సో ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను, చూసేయండి. సో మనం ముందుగా క్యాన్వాస్ అయితే ఐరన్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా ఐరన్ చేసి పెట్టుకున్న క్యాన్వాస్ అనేది బెల్ట్ కోసం అనమాట. సో ఇది వచ్చేసి మనము ఫ్రిల్స్ పెడతాం కదా, సో దానికోసం ఇలా ఫోల్డింగ్ ఉన్న వైపు అయితే మనం ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేయాలన్నమాట. సో ఇలా 2 పార్ట్స్ అయితే వస్తాయి. సో ముందుగా మనం పాకెట్ అనేది స్టిచ్ చేయాలి. సో పాకెట్ కోసం అయితే 1 లేయర్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కాబట్టి సో మనం 1 సైడ్ లేయర్ని ఇలా తీసుకొని ఇలా పాకెట్ అనేది జాయిన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇలా బ్యాక్ సైడ్ నుంచి మనము 1 పాకెట్ అనేది ఇలా 1 లేయర్ తీసుకొని జాయింట్ అనేది చేయాలన్నమాట. ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి 1/2 ఇంచ్ ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మనం 5.5కి అయితే మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి వరకు ఇలా రఫ్ ఇచ్చేయాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఖర్చులు అయితే పెట్టుకోవాలి, రివర్స్ చేసుకోవాలన్నమాట. 1 లేయర్ని ఇలా రివర్స్ చేసుకొని ఇట్లా ఫోల్డింగ్స్ పడకుండా ఇలా రివర్స్ చేసుకొని స్టిచ్ అయితే వేయాలన్నమాట పైన. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సో మనకి ఒక పార్టీ కదా మనం జాయిన్ చేసింది. సో ఇంకొక పార్ట్ తీసుకొని ఇలా మనం ఖర్చులు అనేది పాకెట్ లోపలికి రావాలి, బయటికి కనిపిస్తే పోగులు వస్తాయన్నమాట. సో అందుకు ఖర్చులు అనేది లోపలిగా వచ్చేటట్టు ఇలా మనం స్టిచ్ చేసిన దానికి ఇట్లా కుట్టుకుంటూ రావాలి. సో ఇలా మన ఖర్చులు అనేది పాకెట్ లోపలికి రావాలి, బయటికి వస్తే పోగులు వస్తాయి అన్నమాట. సో అందుకోసం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇంకో పార్ట్ని తీసుకొని జాయిన్ చేసుకొని ఖర్చులు అయితే ఇచ్చుకోవాలి మనం, ఎందుకంటే రివర్స్ చేసేటప్పుడు నీట్గా వస్తుందన్నమాట. సో ఇలా ఖర్చులు అయితే ఇచ్చిన తర్వాత మనం రివర్స్ చేసుకోవాలి. సో ఇలా రివర్స్ చేసుకున్నాక పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేయాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే రివర్స్ చేయాలి. ఎక్కడే కానీ ముడతలు లేకుండా ఇలా బయటికి అయితే ఇలా క్లాత్ని లాగి మూలల్లో కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. సో ఇలా పైనుంచి స్టిచ్ వేసుకొని ఇక్కడ సైడ్ నుంచి క్రాస్గా తీసేయాలి. సో ఇలా పాకెట్ అయితే స్టిచ్ చేసాం కదా. సో ఇంకొకటి మనము 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం కదా ఫ్రిల్స్ క్లాత్ అనేది. సో దాన్ని ఇలా పైనుంచి పెట్టాలన్నమాట. సో ఇలా పైనుంచి ఇలా 1/2 ఇంచుకి ఇలా పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇలా 1/2 ఇంచుకి ఇలా పైనుంచి పాకెట్ అనేది లోపల సైడ్ ఉండాలి. సో లోపల సైడ్ నుంచి ఇలా పైనుంచి క్లాత్ పెట్టి అటాచ్ చేయాలన్నమాట. సో ఇలా రఫ్ ఇచ్చేసి 1/2 ఇంచు చూడండి, ఇలా 1/2 ఇంచు దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. సో ఇలా వేసిన తర్వాత ఓపెన్ చేస్తే చూడండి పాకెట్ అనేది నీట్గా వచ్చిందనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో మళ్ళీ ఇక్కడ నుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి, ఖర్చులు రాకుండా, పోగులు అనేది బయటికి రాకుండా ఇలా టాప్ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. సో ఇలాగా ఇప్పుడు మనము సైడ్ జాయింట్లు చేసేటప్పుడు మనకి పోగులు అనేది బయటికి వస్తాయి కాబట్టి సో అందుకోసం మనం ముందుగానే 2 సైడ్లు ఫోల్డింగ్ మనము చీర అంచులు ఎలా ఫోల్డ్ చేసి కుడతామో సో అలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలి 2 సైడ్లు కూడా, ఎందుకంటే పోగులు బయటికి రాకుండా అయితే ఉంటుందన్నమాట. సో అందుకోసము ఇలా 2 సైడ్లు అంచులు కుట్టినట్టు కుట్టుకుంటూ రావాలి. సో ఇలా 2 సైడ్లు కూడా కుట్టుకోవాలి. మనము ఈ స్కర్ట్కి 1 ఇంచ్ అనేది ఫ్రిల్స్ పెడుతున్నాం అనమాట. సో క్లాత్ ఎక్కువ ఉంటే 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను ఫ్రిల్స్. సో ఇప్పుడు స్టిచ్ చేసాం కదా, సో ఫ్రిల్స్ అయితే పెడదాము. చూడండి ఇలా 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని ఇలా 1 ఇంచ్కి చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఇలా 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటూ ఇలా 1 ఇంచ్ అనేది ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలన్నమాట. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా
సో నేను అందాజుగా పెట్టేస్తాను, ఏమంటే క్లారిటీ కోసం ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకుంటూ చూపిస్తున్నాను. సో అంతేనండి. ఇలా 1 ఇంచ్కి ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. సో చూడండి, ఈజీగా 1 ఇంచ్కి ఇలా మార్క్ వేసుకుంటూ ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. సమానంగా వస్తాయి అప్పుడు ఫ్రిల్స్ అనేటివి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా సమానంగా వస్తాయి. ఇక్కడ మనకి పాకెట్ వచ్చింది కదా, పాకెట్ నుంచి కూడా ఇలాగే మిడిల్కి ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మెజర్ చేసుకోవాలి నడుము లూజ్ ఎంత వచ్చిందో అనేసి. మనకి నడుము లూజు 25 రావాలి. సో నాకు 25 అయితే వచ్చింది అనమాట. ఇలా 25కి ఇప్పుడు మనం ముందుగా ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా బెల్ట్ కోసము. సో దాన్ని ఇలా బ్యాక్ సైడ్ నుంచి అటాచ్ చేసుకుంటూ రావాలి. మనము బ్యాక్ సైడ్ అంటే పాకెట్ కనిపిస్తుంది కదా, సో అలా బ్యాక్ సైడ్ నుంచి అటాచ్ చేసుకుంటూ రావాలి. సో ఇలా అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇలా హాఫ్ ఇంచ్ మనము హాఫ్ ఇంచే అనమాట, ఎక్కువ తీసుకోకూడదు. ఖర్చులకు ఎంత అయితే తీసుకున్నామో క్లాత్ అంతే స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంతేనండి. ఇప్పుడు మనము రింగ్స్ అంటే బెల్ట్ పెట్టుకుంటాం కదా, దానికోసం రింగ్స్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ 4 రింగ్స్కి అయితే ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇలా రింగ్స్కి హైట్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. మనకి 1 ఇంచ్ ఇలా కుట్లలోకి పోయినా 4 ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట. సో అలా సో ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంతేనండి. చూడండి, నేను ఇక్కడైతే 5 ఇంచ్కి అయితే తీసుకున్నాను రింగ్స్. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం బెల్ట్ జాయిన్ చేసాం కదా, సో మళ్ళీ రైట్ సైడ్కి ఇలా తిప్పుకొని ఫస్ట్లో మనం ఇలా కొంచెం ఖర్చుకు వదిలాం కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. సో ఇక్కడి నుంచి 5 ఇంచెస్కి అయితే నేను రింగ్స్ పెట్టడానికి 5 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను. సో ఇలా లోపటి సైడ్కి ఇలా రింగ్స్ అయితే పెట్టి రఫ్ ఇచ్చేసుకోవాలి. మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి 5 ఇంచ్కి అయితే మార్క్ చేశాను. సో ఇలా లోపటికి అయితే వెళ్తుంది అనమాట రింగ్ అనేది. సో ఇలా ఇది వచ్చి మనకి సైడ్ పాకెట్ అనమాట. సైడ్ పాకెట్ నుంచి మళ్ళీ 5 ఇంచ్కి మార్క్ అయితే వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా. సో ఇప్పుడు లాస్ట్లో రఫ్ ఇచ్చేసుకోవాలి. మాకు ఫోల్డింగ్ మర్చుకున్నాం కదా క్లాత్ అనేది, సో అలా మార్చుకొని రఫ్ ఇచ్చేసుకోవాలి. చూడండి. సో మళ్ళీ రింగ్స్కి కొంచెం హాఫ్ ఇంచ్కి ఇలా రఫ్ ఇచ్చుకుంటూ రావాలి. అలాగే అన్నిటికీ కూడా ఇలా హాఫ్ ఇంచ్కి రఫ్ ఇచ్చుకుంటూ రావాలి. సో ఇలా సో థ్రెడ్స్ అనేది ఇలా తీసేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బెల్ట్ పై నుంచి స్టిచ్ వేసుకుంటూ మనం ఈ రింగ్స్ అనేది మళ్ళీ ఇలా పైకి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేయాలి. సో అంతేనండి, చాలా ఈజీ రింగ్స్ కూడా స్టిచ్ చేయడం, అది కూడా లోడింగ్ పద్ధతిలో. సో ఇలా పైనుంచి స్టిచ్ వేసుకుంటూ ఇలా రఫ్ ఇచ్చుకుంటూ రావాలి. సో ఇలా కొంచెం మనము లాస్ట్లో క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ మనం మళ్ళీ రఫ్ ఇచ్చేసుకోవాలి. సో అంతే. ఇప్పుడు చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసాయో బెల్ట్కి రింగ్స్ అనేది. సో చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ మనము హుక్స్ పెడతాం కదా సైడ్కి, మనం దానికోసం క్లాత్ ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఇలా నేనైతే క్లాత్ తీసుకుంటున్నాను. మనకి ఎంత కావాలో అంత క్లాత్ తీసుకొని కట్ చేసేసుకోవాలి. సో ఇలా 2 సైడ్స్ కూడా కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. సో ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట. మనకి మా హుక్స్ పెడతాం కదా దానికోసం అన్నమాట ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రిల్స్ కోసం చూడండి, వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ 1 ఇంచ్కి ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. సో ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా.
సో ఇలా రఫ్ ఇచ్చేసుకొని 2 సైడ్లు ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి ఈ ఫ్రిల్స్ అనేది లెఫ్ట్ సైడ్ అనేది రావాలన్నమాట. సో ఇప్పుడు స్కర్ట్ లెంత్ వచ్చేసి 23 ఇంచెస్ అనమాట. సో 23 ఇంచెస్కి ఇలా మార్క్ అయితే వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉందో చూసి కింద మనం 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ వేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఎందుకంటే మనం కింద ఎక్స్ట్రా 3 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, దాన్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్గా 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో 3 ఇంచెస్ 3.5 ఇంచెస్కి ఇలా ఎక్స్ట్రా ఎంత ఉందో అంత నాకైతే ఇక్కడ 3.5 అయితే వచ్చిందనమాట. సో 3.5 ఇంచెస్కి ఇలా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. సో ఇలా ఫోల్డింగ్ వేసుకుంటూ 3.5 ఇంచెస్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. సో ఇలా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలన్నమాట లాస్ట్ వరకు కూడా. అంతేనండి, ఈజీగా స్కర్ట్ అనేది మనకి అయిపోతుంది అనమాట. చాలా ఈజీ. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అనేది చేద్దాము. ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర 5.5కి అయితే మార్క్ వేసుకోవాలి. ఇలా 5.5కి మార్క్ వేసుకొని అక్కడి నుంచి రఫ్ ఇచ్చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. సో ఇలా స్టిచ్ వేసుకుంటూ లాస్ట్లో రఫ్ ఇచ్చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా స్కర్ట్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు షర్ట్ కటింగ్ కావాలి అన్నా కూడా కామెంట్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేస్తాను. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, బ్లౌజ్ టిప్స్ అవన్నీ ఉంటాయి, చూడండి. మీకు ఏమన్నా వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. సో ఇంతేనండి, చాలా ఈజీగా స్కర్ట్ కటింగ్ లాస్ట్ వీడియోలో చూపించాను, స్టిచ్చింగ్ కూడా చూపించాను. నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో చూడండి, చాలా ఈజీగా స్కర్ట్ అయితే అయిపోయిందన్నమాట విత్ పాకెట్. చూడండి, చాలా ఈజీగా అయితే అయిపోయింది. ఇది వచ్చేసి 4th క్లాస్ పాపదన్నమాట. సో అంతే అండి, చాలా ఈజీగా అయితే మనం కుట్టుకోవచ్చు. కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి.